ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు నిందితులకు వచ్చే నెల 8వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు. నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, రితేష్ రెడ్డిని చెంచల్గూడ జైలుకు తరలించారు. కస్టడీలో డ్రగ్స్ కొనుగోలు, ఆర్థిక లావాదేవీల సహా ఫామ్ హౌస్ లో కాల్పుల ఘటనలపై సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. వాళ్ళు 5 days అడిగారు ఎక్స్ట్రా. ఫస్ట్ 10 days అడిగారు. మేము కోర్టు వారికి వివరించడం జరిగింది. లాస్ట్ పోలీస్ కస్టడీకి అడిగిన రోజే ఏమని చెప్పామంటే ఆల్రెడీ 24 hours వాళ్ళ కస్టడీలో ఉండే. అరెస్ట్ చూపినప్పటి నుంచి మెజిస్ట్రేట్ ముందు ప్రజెంట్ చేసేంత వరకు 24 hours వాళ్ళ కస్టడీలోనే ఉండే. అప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసిన తర్వాతనే రిమాండ్కి మెజిస్ట్రేట్ ముందు ప్రజెంట్ చేసి రిమాండ్కి పంపారు. దట్ ఈస్ ఎ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫస్ట్ డే ఆఫ్ కస్టడీ. మళ్ళీ 10 days కావాలని అడిగారు. మేము ఆల్రెడీ ఆ రిమాండ్ రిపోర్ట్ ప్రకారము పోలీస్ వారి ఎఫ్ఐఆర్ నుంచి రిమాండ్ రిపోర్ట్ వరకు ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందని రాయలేదు వాళ్ళు. సో అదే మేము కోర్టు వారికి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అది విన్న తర్వాత వాళ్ళు అడిగిన 10 days కాస్త 3 daysకి కుదించి ద కోర్ట్ హ్యాస్ బీన్ గివెన్ గ్రాంటెడ్ ఫర్ ఓన్లీ 3 days కస్టడీ. ఏమైనా మాట్లాడతారా? మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకి సంబంధించిన వ్యవహారంలో చెంచల్గూడ జైలుకు ఇప్పటికే నమిత్ శర్మతో పాటు పైలట్ రోహిత్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, కస్టడీ ముగియడంతో కోర్టులో నిందితులు హాజరుపరిచి వాళ్ళని చెంచల్గూడ జైలుకు తరలించారు కదా, అప్డేట్స్ ఏంటి? విజయ్ చంద్రిక, మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కావచ్చు, అలాగే కాల్పుల కేసుకు సంబంధించి నిందితులకు 3 రోజుల కస్టడీ నేటితో ముగిసింది. అయితే కొద్దిసేపటి క్రితమే నేరుగా నిందితులకు శంషాబాద్ పోలీస్ స్టేషన్లోనే అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిందితుల్ని ఉప్పరిపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందైతే హాజరుపరిచారు. అయితే ఈ నేపథ్యంలోనే కోర్టులో పోలీసులు మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. నిందితులు మూడు రోజులు కస్టడీ కేటాయించినప్పటికీ మరో 5 రోజుల కస్టడీని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే అటు పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, నమిత్ శర్మ కావచ్చు, వీరితో పాటుగా రితేష్ రెడ్డి వాళ్ళ తరపున ఉండే అడ్వకేట్ మాత్రం కస్టడీ పిటిషన్పై తాము కౌంటర్ దాఖలు చేయాలనుకుంటున్నాం కాబట్టి మరో 2 రోజుల సమయం కావాలంటూ కూడా మెజిస్ట్రేట్ ముందైతే వాళ్ళు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 31వ తారీఖు లేదంటే 30వ తారీఖు రితేష్ రెడ్డి తరపున ఉండే అడ్వకేట్స్ కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే 3 రోజుల కస్టడీలో భాగంగా పోలీసులు అలాగే సిట్ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. మొదట అసలు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఈ డ్రగ్స్ పార్టీ ఏ కారణం చేత నిర్వహించుకున్నారు, కేవలం డ్రగ్స్ పార్టీ నిర్వహించుకోవడానికి అక్కడ అందరూ కూడా గ్యాదర్ అయ్యారా, లేదంటే ఇతర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అక్కడ కార్యకలాపాలు నిర్వహించడం కోసం అక్కడ అందరూ గ్యాదర్ అయ్యే దానిపై కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు వాళ్ళ దగ్గర నుంచి వివరాలు రాబట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ నెల 14వ తారీఖున ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లు పోలీసులకి సమాచారం అందడంతో మొత్తం 11 మందిని అప్పటికప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అయితే అందులో 6 మాత్రమే డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అయితే అక్కడ డ్రగ్ కన్జ్యూమ్ చేయడమే కాకుండా వెపన్ కూడా యూజ్ చేయడంతో పోలీసులు 3 అదుపులోకి తీసుకున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి అలాగే అతని యొక్క సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారి నమిత్ శర్మ. సో ఈ 3 అదుపులోకి తీసుకుని రిమాండ్లో ఉంచగా ప్రస్తుతం ఆ 3 నుంచి కూడా కీలకమైన సమాచారాన్ని రాబట్టే తరుణంలో ముఖ్యంగా ఈ డ్రగ్స్ పార్టీ ఎవరు నిర్వహించారు, అలాగే ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారు, ఎప్పటి నుంచి ఫామ్ హౌస్ వేదికగా ఇలాంటి పార్టీలు డ్రగ్స్ పార్టీలు నిర్వహించుకుంటున్నారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు వాళ్ళ వద్ద నుంచి ఆధారాలు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్న సమయంలో కీలకమైన వ్యక్తులు కూడా వెలుగులోకి వచ్చారు. మొత్తం 11 మంది నిందితులుగా చేర్చిన పిటిషన్లో మరో 4 కొత్తగా వచ్చి చేరారు. హైదరాబాద్ బంజారాహిల్స్కి చెందిన ఓ ప్రముఖ డాక్టర్ బాలాజీ అనే వ్యక్తి కూడా డ్రగ్స్ కొనుగోలు చేసి కన్జ్యూమ్ చేస్తున్నట్లుగా
ప్రస్తుతం పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులు ఎదుటైతే ఒప్పుకున్నాడు. సో అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అయితే ప్రముఖ ఫెడ్లర్లు, డ్రగ్ ఫెడ్లర్లు అభిషేక్ సింగ్తో కావచ్చు, అలాగే రాకేష్ శర్మ, అలాగే ఈ ఇద్దరితో పాటు మరొక వ్యక్తి, మొత్తం 3 వ్యక్తులు తరచుగా పైలట్ రోహిత్ రెడ్డికి అలాగే అతని యొక్క అనుచర వ్యక్తులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు నిందితులైతే కస్టడీలో ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళు ఇచ్చిన డేటా ఆధారంగా, అలాగే కొన్ని కీలకమైన వాట్సాప్ చాట్లు, అలాగే ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్లుగా కూడా తెలుస్తుంది. విజయ్ చంద్రిక.